నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు జిల్లా నగరిలో కర్ఫ్యూ కఠినం బారికేడ్లతో పట్టణ సరిహద్దులు మూసివేత ప్రభుత్వంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఫైర్ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి శూన్యమన్న ఎస్వీఎన్ వర్మ అనంతపురం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసుల తనిఖీలు కాటరాయిలు అరెస్ట్ వాహనాలు సీజ్ నగదు స్వాధీనం గుడివాడలో గందరగోళంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సిబ్బందితో వాదనకు దిగిన జనం కష్టాల్లో ఉన్న వారికి నిలుస్తున్న అండగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ రాజమండ్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన ఆదిరెడ్డి దంపతులు ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా నగరిలో ప్రతిరోజు 12 గంటల నుంచి విధిస్తున్న కర్ఫ్యూను పోలీసులు మరింత పటిష్టం చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసులు కన్నుగప్పి వాహనదారులు కర్ఫ్యూ సమయాల్లో తిరుగుతుండటంతో బైపాస్ మలుపు వాహనాలు తిరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సీఐ మద్దయ్య ఆచారి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ ను నియంత్రించడంలో భాగంగానే ప్రధాన మార్గాలను మూసివేయడం జరిగిందన్నారు. కర్ఫ్యూ సమయాల్లో తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఇప్పటికే 30 వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు. రోజుకు నగిరి మండలము నగిరి టౌన్లో మున్సిపాలిటీలో ఎక్కువ అవుతున్నాయి. అందుకనే ఈ కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ 2 వీలర్స్ యొక్క మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ చేయాలని చెప్పి కొన్ని దారులను మూసేయడం జరిగింది. ఇప్పుడు ఓం శక్తి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి దారిని మూసేసేసి నాగలాపురం రోడ్డు వైపు ఓపెన్ చేసేసి పెట్టాము. తర్వాత అదేవిధంగా మన హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా అంటే కీలపట్ట దగ్గర కూడా ఆడ కూడా క్లోజ్ చేసి పెట్టేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రావడానికి ఓన్లీ మనకు నాగలాపురం సర్కిల్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రస్తుతము రోజు మూమెంట్ అయితే ఎంత చెప్పినప్పటికీ జనాలు వినడం లేదు, తిరుగుతున్నారు. కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ 30 వెహికల్స్ సీజ్ చేసాం. ఇంకా పరిమితికి మించి వేసుకునే ఆటోలను కూడా రేపటి నుండి దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించి వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో చాలామంది ఒక 7-8 మంది ప్యాసింజర్స్ వేసుకుని వస్తున్నారు. అదేవిధంగా కొందరు వచ్చేసి పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా జనాలకు స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. కాబట్టి ఇక ఈ రోజు నుండి ఎవరైనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయటికి వస్తే కన్నా అతనిపై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసేసి 14 రోజులు పూర్తి అయిన తర్వాత రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తర్వాత కేసు కూడా కన్విక్షన్ రావడానికి 99.99% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వ్యక్తి మీ ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దండి. బయటకు వచ్చి ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోవద్దండి. అదేవిధంగా మీ పక్కల వాళ్ళకు కూడా స్ప్రెడ్ కానియకుండా చూసే బాధ్యత మీ మీదనే ఉంటుంది. మీరు బయటికి రాకపోతే అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ప్రస్తుతం కరోనా కేసులు రోజుకు నగిరి మండలము నగిరి టౌన్లో మున్సిపాలిటీలో ఎక్కువ అవుతున్నాయి. అందుకనే ఈ కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ 2 వీలర్స్ యొక్క మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ చేయాలని చెప్పి కొన్ని దారులను మూసేయడం జరిగింది. ఇప్పుడు ఓం శక్తి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి దారిని మూసేసేసి నాగలాపురం రోడ్డు వైపు ఓపెన్ చేసేసి పెట్టాము. తర్వాత అదేవిధంగా మన హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా అంటే కీలపట్ట దగ్గర కూడా ఆడ కూడా క్లోజ్ చేసి పెట్టేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రావడానికి ఓన్లీ మనకు నాగలాపురం సర్కిల్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదేవిధంగా ప్రస్తుతము రోజు మూమెంట్ అయితే ఎంత చెప్పినప్పటికీ జనాలు వినడం లేదు, తిరుగుతున్నారు. కొన్ని వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ 30 వెహికల్స్ సీజ్ చేసాం. ఇంకా వైసీపీ ప్రభుత్వంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మండిపడ్డారు. తన హయాంలో కోట్లాది రూపాయలతో పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన గ్రామాలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల దురదృష్టమని తెలిపారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి, కొడవలి గ్రామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను, కరోనా తీవ్రతను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న బాధితులకు మెడికల్ పౌష్టికాహార కిట్లను మాజీ ఎమ్మెల్యే వర్మ తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు దేవేందర్, వీరబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక అరగంటలో ఎవరన్నా దూరంగానే ఉన్నాడు. కుర్చీలో బాబు సవరల ఏరియాలో మొత్తం గ్రామంలో ఉన్న కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ బేస్డ్ ఆఫ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్, తర్వాత శానిటైజరు, ట్యాబ్లెట్స్, అదేవిధంగా మాస్కులు కలిసి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ గ్రామంలో అందరినీ అప్రమత్తంగా ఉండమని, అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉందని మనం అనుకుంటే పరిశుభ్రతగా ఉండి పిల్లల్ని, భార్య పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరి మీద ఉంది. కాబట్టి అలాగే గ్రామంలో కూడా హైడ్రోక్లోరోక్విన్ ద్రావణం కట్టాలి, డ్రైనేజీలు అవి క్లీన్ చేయాలి, పరిశుభ్రత చేయాలి. మరి ఈ విధంగా చేయాలని చెప్పి కోరుతూ ఈ గ్రామానికి దగ్గర 4-5 కోట్ల రూపాయల నిధులు మనం ఇచ్చాం. రోడ్స్ అన్నీ వేసాం. ఇంకా మన నిధులు 1 కోటి రూపాయల నిధులు మిగిలిపోయాము, ఇంకా ఖర్చు పెట్టలేదు. ఏది ఏమైనా గ్రామ అభివృద్ధికి మేము బాగా తోడ్పడ్డాం. అలాగే గ్రామంలో ప్రజలందరికీ కూడా కష్టకాలంలో ఎప్పుడు కూడా కోవిడ్ ఉందని నేను ఇంట్లో కూర్చోట్లేదు. కోవిడ్ ఉన్నా సరే నిబంధనలు పాటిస్తూ ప్రజల మధ్య తిరుగుతున్నాం. ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. కష్టాల్లో ఉన్న వారి అవసరాలను గుర్తించి వారికి సహకారం అందించడమే తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ దంపతులు అన్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరి వద్ద రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి, ఈఎస్ఐ ఆసుపత్రికి, జమాతే ఇస్లామీ హిందూ వారికి 20 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఈ ఆక్సిజన్ సిలిండర్లు అందించినట్లు వివరించారు. అలాగే తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇప్పటి వరకు నగరంలో 103 మందికి కరోనా హోమ్ ఐసోలేషన్ కిట్లను అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్, రబ్బానీ, ఆన్సర్, అంజిగర్, ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. మరి వల్ల చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గత మనం 2 నెలల కాలంలో చూస్తున్నాం, చాలా రకాలైన సింప్టమ్స్, వాటి వల్ల అనేక మంది ప్రజలు అన్ని వయసులు, ఏజ్ గ్రూప్స్తో సంబంధం లేదు, వాళ్ళ హెల్త్ స్టేటస్ సంబంధం లేదు, అందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం, చాలా మందిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇది వస్తుంది అంటే సో మేబీ ఇది ఏ ద్వారానో లేకపోతే ఇంకేదో కొన్ని రకరకాలైన స్టడీస్ జరుగుతున్నాయి. సో అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో మన ఒక్కరి గురించే మనం ఆలోచించుకోకూడదు. మనతో పాటు అందరి గురించి కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వారికి ఎంత తోచితే అంత, ఏది ఎలా సాయం చేయగలిగితే అలాగా. పక్కవాడికి ఒక సెకండ్ వేవ్ వల్ల చాలామంది
ప్రజలు వాళ్ళకు కావాల్సిన కుటుంబ సభ్యులను కోల్పోయారు, ఆర్థికంగా కోల్పోతూ ఉన్నారు, మానసికంగా కూడా చాలామంది కుంగిపోతూ ఉన్నారు. ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టింది. మరి ఫస్ట్ వేవ్లో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని సెకండ్ వేవ్లో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండుంటే ఈ రోజున ఏదైతే ప్రాణాలు కోల్పోయి ఉన్నారో ఆ యొక్క ప్రాణ నష్టం జరగకుండా ఉండేదన్నది మా యొక్క భావన. ఈరోజు ఏదైతే ప్రాణాలు కోల్పోయారో ఈ రాష్ట్రంలో కరోనా వలన, వ్యాధి వలన కోల్పోయిన వాళ్ళు ప్రాణాలు చాలా తక్కువ మంది ఉన్నారు. సరైన సమయంలో ఆక్సిజన్ అందక అయితే సరైన సమయంలో వాళ్ళకి బెడ్ దొరకే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అత్యధిక శాతం కనబడతా ఉన్నారు. సుమారు 623 మంది ఆక్సిజన్ బెడ్స్ కోసం మాకు ఫోన్ చేయగా దాంట్లో సుమారు 368 మందికి మేము ఆక్సిజన్ బెడ్స్ సరఫరా చేయడం జరిగింది. అలాగే జమాతీ ఇస్లామిక్ హిందూ ఆర్గనైజేషన్ తోటి వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తించి వాళ్ళు ఏదైతే ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉన్నారో ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి ఆక్సిజన్ బెడ్స్ దొరక్క గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో బయట వేచి ఉంటున్న వారికి ఆక్సిజన్ సరఫరా ఉచితంగా చేసే కార్యక్రమం వాళ్ళు ఎంచుకున్నారు. ఆ యొక్క గొప్ప కార్యక్రమానికి మా వంతుగా సహకరించాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ యొక్క ఆక్సిజన్ సిలిండర్కి ఉచితంగా ఆక్సిజన్ ఫిల్ చేసే కార్యక్రమం కూడా ట్రస్ట్ చేపట్టడం జరిగింది. అలాగే ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఏదైతే 108 అంబులెన్సెస్ ఉన్నాయో వాటికి కూడా ఉచితంగా డీజిల్ కూడా. అనంతపురం జిల్లాలో పక్కా సమాచారంతో పెనుకొండ సోమందేపల్లి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణ సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. 15 మంది పేకాట రాయులను పట్టుకుని 18 ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు, 1.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారైన 2 నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమందేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమందేపల్లి పెనుగొండ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఈరోజు సోమందేపల్లి ఎస్ఐ వెంకటరమణ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఆర్గనైజర్గా పేకాట గత కొద్ది రోజులుగా ఆడుతోందనే సమాచారం రావడంతో ఈరోజు అక్కడ రైడ్ చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు, 18 బైక్స్, 1,40,380 రూపాయల డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ గ్యాంబ్లింగ్ లో గత కొద్ది రోజులుగా ఈ గ్యాంబ్లింగ్ అంతా ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తి, వీళ్ళు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో చెట్టిపల్లి నాగరాజు అనే ఒక వ్యక్తి కూడా అరెస్ట్ కాబడ్డాడు. అలాగే ఆర్గనైజర్స్ మరువపల్లి వెంకటేష్, మరువపల్లి తిప్పన్న అవన్నీ కూడా ఆర్గనైజర్స్ దీంట్లో భాగం ఉందని వాళ్ళు ఫరారులో ఉన్నారు. సో వీరందరిపైన కూడా కేసు నమోదు చేస్తున్నాము. సో ఎక్కడ కానీ ఈ పెనుగొండ సర్కిల్ పరిధిలో ఇట్లా పేకాటలు ఎవరైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ట్రై చేస్తే కూడా వారందరూ కూడా హెచ్చరిస్తున్నాము. సో ఎవరు కూడా ఇలాంటి వాటి. కృష్ణా జిల్లా గుడివాడలో కోవిడ్ మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణ గందరగోళంగా మారింది. కైకాల కళా మందిరంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు ఉదయం నుండి క్యూ లైన్లలో ప్రజలు పడిగాపులు పడుతున్నారు. రికమెండేషన్ల మీద వచ్చిన వారికి సిబ్బంది క్షణాల్లో వ్యాక్సినేషన్ వేస్తున్నారు. దీంతో ప్రజలు సిబ్బందితో వాదనకు దిగారు. గుడివాడలో సక్రమంగా వ్యాక్సినేషన్ నిర్వహించలేని స్థితిలో అధికార యంత్రాంగం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ తదితర శాఖల కృషి అభినందనీయమని కోవిడ్ నోడల్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు సుమారు 2000 మందికి క్వారంటైన్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. మొదటి దశ కోవిడ్ సమయంలో 6 ఉన్నత వైద్య డాక్టర్ల సహకారంతో 620 మంది కోవిడ్ బాధితులకు వ్యాధిని నయం చేసి సురక్షితంగా వారి గమ్యస్థానానికి పంపడం జరిగింది. కొత్త పద్ధతిలో టీవీ ఇంటరాక్టివ్ విధానాన్ని పెట్టి వైద్యులు ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకునే వారిలో మనోధైర్యాన్ని కలిగిస్తున్నాము. క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన సమయంలో పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం జరుగుతోంది. కోవిడ్ నిర్మూలనలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి గారి తోడ్పాటు నిజంగా మరువలేనిదన్నారు. ఏరియా మనకు రాజపేట రాయచోటి ప్రాంతంలో విదేశాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉండి ఈ రాయచోటికి వచ్చినప్పుడు కొంత ఈ కోవిడ్కి సంబంధించి ఇబ్బందులు జరిగే పరిస్థితుల్లో క్వారంటైన్ సెంటర్, ఫారిన్ నేషనల్స్ కూడా స్టార్ట్ చేయడము, ఈ నేపథ్యంలో దాదాపు మనము 2000 తర్వాత లాస్ట్ ఇయర్ 6 మంది డాక్టర్లను అపాయింట్ చేసి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినప్పుడు దాదాపు జూలై నెలలో మనం దాదాపుగా 620 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసి మొదటి దశలో కూడా మనం రాయచోటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్గా కోవిడ్ రోగం నుంచి వాళ్ళని తప్పించి వాళ్ళ ఇళ్లకు సురక్షితంగా చేర్చడం జరిగింది. దీనికి మనము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని తెలిపి మన ఎమ్మెల్యే గారు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిస్టము, పోలీస్ అధికారులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంటి దగ్గరికి కొత్త వాళ్ళు వచ్చినారనగానే ఇమ్మీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేయడము, టెస్టింగ్ పంపించడము, వాళ్ళు పాజిటివ్ అయినారనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి కోవిడ్ కేర్ సెంటర్లో చేర్చడము, ఇది చాలా ముమ్మరంగా చేయడమే కాకుండా మున్సిపాలిటీ వాళ్ళకి తెలిపి పారిశుద్ధ్య సిబ్బంది ఇమ్మీడియట్గా అక్కడ బ్లీచింగ్ పొడి రావడం చాలా ఇమ్మీడియట్గా వ్యాధి కోవిడ్ వ్యాపించకుండా ఏర్పాటు చేసుకోవడము. ప్లస్ ఎమ్మెల్యే గారు దాదాపు 3 లక్షల మందికి హోమియో మందులు ప్రత్యేకంగా తెప్పించి ప్రివెంటివ్గా పనిచేసి మన ప్రాంతంలో ఈ కోవిడ్ వ్యాప్తి అనేది చాలా తక్కువగా జరగడము. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమేయం లేదని స్పష్టమైందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఏసీపీ నమోదు చేసిన ఛార్జ్షీట్లో చంద్రబాబు ప్రస్తావన లేకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలే తప్ప నిరాధారమని రుజువైందని, వైసీపీ నేతలు భూతద్దంలో చూపించి తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారని అసత్యాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటల్లో డొల్లతనం బయటపడిందని, చంద్రబాబు నిర్దోషిత్వం తేటతెల్లమైందని, వైసీపీ నేతల వాస్తవాలను గ్రహించాలని సూచించారు. దీని వైసీపీ కూడా పెద్ద పోత. ఈరోజు ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. వారి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో ఎటువంటి ప్రమేయం లేదనేది నిర్ధారణ అయింది. దీన్ని వైసీపీ కూడా పెద్ద భూతత్వంలో చూపించి ఓటుకునే కేసులో తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ప్రచారం చేసింది. ఇవాళ దీంతో ఆ మాటల్లో ఉన్న డొల్లతనం, ఆ మాటల్లో ఉన్న ఫ్రస్ట్రేషను అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్ని కేసులు పెట్టినా వాటి వరకు ఏదీ నిరూపించలేకపోయిన పరిస్థితి. మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిస్తాం నిరూపణ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది వైసీపీ వాళ్ళు ఒకసారి ఈ వాస్తవాలను గ్రహిస్తే మంచిది. ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి ప్రచారాలు నిర్వహించొద్దని వారికి
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల న్యూ బైపాస్ రోడ్డుని పక్కన గల రజక కాలనీ దళిత బహుజన నాయకులు సందర్శించారు. గత 40 రోజుల క్రితం రజక కాలనీలోని నివాసాలు కోల్పోయిన నిరుపేద ఎస్టీ కులాల వారిని పరామర్శించి అందుకు గల కారణాలను విచారించారు. గత 10 సంవత్సరాలుగా చెరువు పోరంబోకు భూమిలో పేదలు గృహాలను ఏర్పాటు చేసుకుంటే అక్రమదారులు ఆ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్నారనే నెపంతో మున్సిపల్ అధికారులు ఆ గృహాలను కూల్చివేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఆ స్థలాలలో 10 సంవత్సరాలుగా నివాసముంటూ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు పొందిన వారిని అక్రమదారులు అనే సాకుతో గృహాలు కూల్చివేయటం సబబు కాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే రజక కాలనీలో నివాసయోగ్యమైన స్థలాలను పట్టాలని పేదలకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మున్సిపల్ పరిధిలో గల ఏదైతే హైవే పక్కన ఉండబడేటటువంటి రజక కాలనీ ఉందో ఆ యొక్క రజక కాలనీలో గత 1.5 రోజుల క్రితం మరి ఇక్కడ ఉండబడేటటువంటి ఎస్టీ కులానికి సంబంధించిన ఒక 11 గృహాలు 10 సంవత్సరాల పైబడి నివాసం ఉంటే మరి ఒక 5-6 గృహాలని మున్సిపల్ సిబ్బంది అట్లాగే ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉందో వాళ్ళు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఇళ్లని కూల్చివేశారని, మాకు వివిధ రకాల్లో ఇబ్బందులు గురవుతున్నామని ఇక్కడ ఉండబడేటటువంటి ప్రజలు మాలమహానాడు అట్లాగే బీఎస్పీ వివిధ దళిత ప్రజా సంఘాల దృష్టికి తీసుకురాగా మేము ఇక్కడికి వచ్చి జరిగినట్టు విషయాన్ని పరిశీలించి ఇక్కడ ఉండబడేటటువంటి ఆ గృహాలకు సంబంధించిన పేదలని పరామర్శించి ఈ యొక్క విషయాల్ని మరి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఇక్కడ ఉన్న సమస్యలను చెప్పాం. వాళ్ళు ఇక్కడ ఉన్న గృహాలని పడేయడానికి కారణం ఏం చెప్పారంటే ఇక్కడ పక్కనే చెరువు ఉంది, చెరువు ఎప్పుడన్నా వర్షాకాలంలో నీటి వరద వస్తే ఆ నీటి వరద వల్ల ఈ గృహాలు పాడైపోతాయి, వీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి, వీళ్ళు పూర్తి స్థాయిలో ఆక్రమణ చేసి ప్రభుత్వ స్థలాన్ని వీళ్ళు అక్రమంగా నిర్మాణాలు కట్టున్నారని వాళ్ళు చెప్పారు. మేమైతే ఏం చెప్పామంటే ఇది గతంలో ఇప్పుడు కట్టింది కాదు, గతంలో 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల క్రితమే మోకాళ్ళ లోతు నీళ్లున్న సమయంలోనే వీళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడే వీళ్ళు నివాసం ఉంటూ గత 1 దశాబ్దం నుండి 2 సార్లుగా ప్రజాప్రతినిధులుగా ఓట్లు వేయడానికి వీళ్ళు ఓటర్లుగా ఉపయోగపడ్డారు. మరి పెన్షన్లు తీసుకుంటూ ప్రభుత్వ పాలసీల్లో వీళ్ళు లబ్ధిదారులుగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అభద్రతాభావంలో వరద నీటి వల్ల ఇల్లు కోల్పోతారు అని అభద్రతాభావంలో ఉండబడేటటువంటి వీళ్ళకి భద్రతను ఏర్పాటు చేయాల్సిన లక్షణం ఇక్కడ ఉండబడేటటువంటి అధికారులకు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కట్టను ఏర్పాటు చేయండి, ఇళ్ళకి ఇబ్బంది లేకుండా. అట్లాగే ఈ ఇళ్ళకి మరి వీళ్ళ ద్వారా ఏ అయితే ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలకి వీళ్ళు హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళకి అట్లాగే ఓటర్లుగా వీళ్ళని ఎలా ఉపయోగించుకుంటున్నారో వీళ్ళకు మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయాలని అడిగిన వెంటనే మరి 1 రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలన జరిగిన తర్వాత మున్సిపల్ కమిషనర్ కట్టను ఏర్పాటు చేసి ఇళ్ళను కోల్పోకుండా భవిష్యత్తులో ఇళ్ళకి ఒక మంచి ఇబ్బంది లేకుండా ఒక మంచి కట్టను ఏర్పాటు చేయడం అనేది సంతోషదాయకం. మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా అప్పుడు మీరు ఏదైతే కూల్చివేసినటువంటి 11 ఇళ్లలో 5 ఇళ్ళు ఏదైతే కూల్చివేయబడి ఉన్నాయో 5 ఇళ్ళని మళ్ళా నిర్మాణం చేసుకోవడానికి మీరు వెంటనే హక్కులు ఇవ్వాలని, మీరే మంజూరు చేయాలని. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మీరు అప్పుడు కూల్చేసేటప్పటికి 10 నుంచి 20,000 నుండి 30,000 రూపాయలు డబ్బులను హెచ్చించి ఇల్లు కట్టుకున్నారు. కానీ మీరు అక్రమంగా కూల్చేయడం వల్ల ఆ 20,000 రూపాయలు పూర్తిగా నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కడో చెట్ల కింద లేకపోతే ఇంకో చోట ఎవరో ఓ పెద్ద ఇళ్లలో అద్దెలకు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడే నివాసాలు ఆ గృహాలను ఏర్పాటు చేసుకునే దిశగా కమిషనరు వీళ్ళకి అధికారాన్ని ఇవ్వాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి కోరుకుంటూ, ఇప్పటికీ ఇక్కడ ప్రభుత్వం ద్వారా గతంలో ఏదైతే మంచినీటికి ఇబ్బంది లేకుండా బోరింగ్లు ఏర్పాటు చేస్తే మీరేసినటువంటి కట్ట వల్ల ఈరోజు బోరింగ్ పక్కకి వెళ్ళిపోయింది. నడిచినటువంటి దారి వీళ్ళ సొంత ఖర్చులతో దారి వేసుకుంటే ఆ దారిని కూడా పిగిలించేశారు. మళ్ళీ ఆ దారిని యథాతథంగా ఉండే విధంగా మున్సిపల్ సిబ్బందికి అట్లాగే వీళ్ళకి తాగునీటి సమస్యను లేకుండా రెవెన్యూ యంత్రాంగం చూడాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి తెలియజేస్తూ, ఇక్కడ ఉండబడేటటువంటి ఏదైతే 5 గృహాలు ఎప్పటికి కూల్చివేయబడి ఉన్నాయో 5 గృహాలు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ఇప్పుడు మేము మొదటిగా రజక్ కాలనీ నుండి నడుచుకుంటా ఇక్కడికి వచ్చేసే సమయంలో ఆ రజక్ కాలనీలో కూడా పట్టాలు లేక 30 సంవత్సరాల తరబడి ఇక్కడే నివాసం ఉన్నారు. ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం సంవత్సరాల తరబడి ఒక 15 సంవత్సరాల పైబడి ఒకే చోట నివాసం ఉండబడి ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని భారత రాజ్యాంగం చెప్తా ఉంది. అధికారులు రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగాన్ని
చూస్తూ మరి అక్కడ నివాసాల్లో ఉండబడినటువంటి పేదలకి హక్కు పత్రాలని పట్టాల రూపంలో ఇవ్వాలని మాలమానం నుండి మరొకసారి కోరుకుంటూ ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీసినటువంటి మట్టిని ఇళ్లకు అడ్డంగా కొన్ని చోట్ల కట్టలు కట్టినటువంటి పరిస్థితి ఆ కాలనీలో ఉంది. ఈరోజు గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మున్సిపల్ పరిధిలో గల ఏదైతే హైవే పక్కన ఉండబడేటటువంటి రజక కాలనీ ఉందో ఆ యొక్క రజక కాలనీలో గత నెలన్నర రోజుల క్రితం మరి ఇక్కడ ఉండబడేటటువంటి ఎస్టీ కులానికి సంబంధించిన ఒక 11 గృహాలు 10 సంవత్సరాల పైబడి నివాసం ఉంటే మరి ఒక 5-6 గృహాలని మున్సిపల్ సిబ్బంది అట్లాగే ఏదైతే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉందో వాళ్ళు ఎటువంటి నోటీస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లా నగరిలో కర్ఫ్యూ కఠినం, బారికేడ్లతో పట్టణ సరిహద్దులు మూసివేత. ప్రభుత్వంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఫైర్, 2 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్న ఎస్వీఎన్ వర్మ. అనంతపురం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసుల తనిఖీలు, కాటరాయిలు అరెస్ట్, వాహనాలు సీజ్, నగదు స్వాధీనం. గుడివాడలో గందరగోళంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, సిబ్బందితో వాదనకు దిగిన జనం. కష్టాల్లో ఉన్న వారికి నిలుస్తున్న అండగా భవానీ చారిటబుల్ ట్రస్ట్, రాజమండ్రిలో ఆక్సిజన్ సిలిండర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.